ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా తమ కళాశాల విద్యార్థులు ముందంజలో నిలవడం చాలా గర్వంగా ఉందని పెద్దాపురం పూర్వపు ఎస్కేకేఎం జూనియర్ కళాశాల అలాగే ప్రస్తుత శ్రీ శ్రీనివాస జూనియర్ కళాశాల చైర్మన్ కుంచి చిన్నబాబు తెలియజేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో ఉన్న తమ కళాశాల ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో విజయ దుందుబి మోగించిన విద్యార్థులను సన్మానించే కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చిన్నబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కుంచి చిన్నబాబుతో పాటు పలువురు భక్తులు మాట్లాడారు. అనంతరం జూనియర్ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా మెమంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వారి యొక్క ఆదేశాల మేరకు కళాశాల ప్రాంగణంలో విద్యార్థులతో తరలి వెళ్లి పట్టణంలో ర్యాలీ చేపట్టడంతో పాటు వారు స్థానికంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు విఎస్ చక్రవర్తి, కేవీఆర్ మూర్తి, ఎం చక్రం, పి ఏసుబాబు, పి మధు సుదర్శన్ రావు, జి అనంతరావు, లోవరాజు, శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపల్ సూర్యనారాయణ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఎలా చూడండి సార్. మీరు అయిపోతే చెప్పండి. టీవీ కదా లేదు. నీ కుదిరి పెట్టండి. ఓకే సార్. కాలేజీ స్థాపించి 28 సంవత్సరాలు అయిన సందర్భంగా అందరికీ పరిచయమైన కాలేజీ ఎస్కేకేఎం అంటే అది కొత్త వరవడి తీసుకురావాలనే ఉద్దేశంతో, కొత్త విధానంతో తీసుకురావాలనే ఉద్దేశంతో శ్రీ శ్రీనివాస జూనియర్ కాలేజీగా పేరు మార్చడం కూడా జరిగింది. 2026-27 సంవత్సరం నుంచి శ్రీ శ్రీనివాస జూనియర్ కాలేజీగా పేరు మనకు ఆర్డర్ కూడా వచ్చింది నిన్ననే. కాబట్టి రేపటి నుంచి ఎస్కేకేఎం పేరుతో పాటు శ్రీ శ్రీనివాస జూనియర్ కాలేజీనే మనకి రన్నింగ్ అవుతుంది. కాబట్టి రాబోయే విద్యా సంవత్సరం నుంచి మరింత రిజల్ట్లో ఒక అత్యధికంగా పెద్దాపురం పట్టణానికి ఒక గుర్తింపు తీసుకురావాలని, మరి కాలేజీ స్థాపించి 28 సంవత్సరాలైన సందర్భంగా గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం. మరి ఫస్ట్ రావడం, సెకండ్ రావడం గతంలో జరిగేవి, ఎంతో ఇదిగా చేయడం జరిగేది గతంలో కూడా. ఆ వరవడి ఈ సంవత్సరం 25-26 సంవత్సరాల్లో స్టార్ట్ అయింది. కాబట్టి మరి 461 మార్క్ అంటే మరి నిజంగా పెద్దాపురం పట్టణంలో ఒక రికార్డు సృష్టించింది ఈ అమ్మాయి. అదేవిధంగా లీలా రత్నశ్రీ, ఈ అమ్మాయికి కూడా మా అల్లుడి గారి ద్వారా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నటువంటి మా అల్లుడు కూడా స్కాలర్షిప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ అమ్మాయికి. ఎందుకంటే 80% వచ్చినటువంటి విద్యార్థులకి ఆప్తా అనే ద్వారా ఒక అమ్మాయి తల్లిదండ్రులతో కూడా వెళ్ళడం జరిగింది. మరింత బాగా చదివినట్లయితే విద్యార్థులకు తగినంత ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన ఉపాధ్యాయులు కూడా నిజంగా మరి ఎంత శ్రమకొచ్చి చదివించారో ఈ పిల్లల్ని, మరి వారి ద్వారా కూడా నిజంగా వారిని అభినందించాలి. ఎందుకంటే ఉదయం 4 గంటలకు కూడా ఫోన్ చేసి అమ్మ లేచి చదవండి అని చెప్పేసి ఫోన్ చేసే ఉపాధ్యాయులు మన కాలేజీలో ఉన్నారంటే నిజంగా చాలా అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాం మేము. మరి విద్యార్థులు చదవలసిన విషయం మీ మీదే ఉంది. కాబట్టి ఉపాధ్యాయులు చెప్పడం వరకు చెప్తారు, ఈ తల్లిదండ్రులు కూడా చెప్తారు. కాబట్టి మీరు చదివే విద్యను బట్టి సమాజంలో ఉన్నతమైన గౌరవం పొందుతారు. ఇవాళ విద్య ద్వారానే ఉన్నతమైన స్థాయికి ఎదగాలన్నా, ఉన్నతమైన గౌరవం పొందాలన్నా విద్య ద్వారానే పొందగలుగుతారు. విద్య ఒక పెద్ద ఆస్తి. ఈ రోజు మరి ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి, ఎన్నో సహకారాలు అందిస్తూ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటూ అదేవిధంగా మరి ప్రభుత్వం ఇచ్చే సహకారాలతో పాటు మీ తల్లిదండ్రులకి, కాలేజీకి, ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు. కొత్త వరవడి సృష్టించారు. మాస్టర్లు అందరూ కలిసి బాగా మార్కులు వచ్చినట్టయితే, బాగా మంచి రిజల్ట్ వస్తే కొబ్బరికాయ పడతామని ఆంజనేయ స్వామి అనుకుంటున్నారు. నిజంగా తల్లిదండ్రులు చేస్తారు కానీ కార్యక్రమం, ఉపాధ్యాయుల నుంచి కూడా ఈ రకమైన కార్యక్రమం వచ్చిందంటే నిజంగా మా ఉపాధ్యాయులు అందరూ ఎంత కష్టపడుతున్నారో ఒకసారి గుర్తించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను.
ఎస్కేకేఎం కళాశాల స్టార్టింగ్ నుంచి కూడా మంచి రిజల్టే ఉంటుంది. కానీ ఫీజులు తక్కువ చేయడం వల్ల అది చిన్న కాలేజీ అని చెప్పేసి పేరెంట్స్లో కూడా అపోహ. అంతే, మన కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు, ఎస్కేకేఎం జూనియర్ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా టీచర్స్ కింద సెలెక్ట్ అయ్యారు. అన్ని రంగాల్లోనే, ఈ రంగం ఆ రంగం అనేది కాకుండా చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి విద్యార్థులు మన దగ్గర ఉన్నారు. కానీ సక్సెస్ అనేది ఎస్కేకేఎం స్టార్టింగ్ నుంచి ఉంది. ఈ మధ్యకాలంలో పిల్లల యొక్క పేరెంట్స్ యొక్క ఆలోచన కార్పొరేట్ కళాశాలకు వెళ్తే బాగుంటుంది, అక్కడ ₹1,00,000 లేదా 60,000 70,000 ఫీజులు కడితే చదువు బాగా చెప్తారు అనేటువంటి ఆలోచన పేరెంట్స్ లో రావడంతో మన దగ్గర మెరిట్ స్టూడెంట్స్ యొక్క సంఖ్య కూడా చాలా తక్కువగా జాయిన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. దానివల్ల మంచి రిజల్ట్ సాధించలేకపోయేవాడు. కానీ ఈ సంవత్సరం చాలా మంచి రిజల్ట్ వచ్చింది. దానికి అందరికీ కారణం చెప్పారు. ఉపాధ్యాయులందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఈ సంవత్సరం వాళ్ళ యొక్క ఫ్యాకల్టీ అంటే చదివించే విధానం కానీ, అదేవిధంగా మా స్టాఫ్ అందరూ కూడా మీ ఇంటికి వచ్చి, ఇక్కడ పేరెంట్స్ వచ్చారు కొంతమంది, వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకి తెల్లవారుజాము 4 గంటలకు ఫోన్ చేయడం, అవసరమైతే పేరెంట్స్ అందరికీ కలవడం, ఇలా చదవాలి అలా చదవాలని చెప్పడం చాలా మోటివేట్ చేశారు. వాటన్నింటి ఫలితంగానే మనకి ఈ రిజల్ట్. కానీ ఇంకా కొద్దిగా డిసప్పాయింట్ ఉంది మా దగ్గర, ఎక్కడో స్టాఫ్లో కానీ స్టూడెంట్స్లో కానీ. 465 లేదా 64 గ్యారంటీగా వస్తాయని చెప్పేసి ఎగ్జామ్ బిఫోర్ మనం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. ఆ 1-2 మార్కులు ఏంటంటే వాల్యుయేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది గ్యారంటీగా. ఏం చేద్దంటే అతను ఓవర్గా చిన్నదాన్ని కూడా తీసేయాలని అనుకుంటే తీసేసే పరిస్థితి ఉంటుంది. కొంత లిబరల్ వాల్యూస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టయితే టిక్ పెట్టి మార్కులు వేస్తారు. అంటే 60 మార్క్స్ దాటి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 99+ వచ్చేసినట్టే మార్క్స్. దాంట్లో అటు విద్యార్థుల లోపం కానీ అధ్యాపకుల యొక్క లోపం కానీ ఏమీ లేదు. కానీ ఈ విషయాన్ని మనం 10 మందికి తెలియజేయాలి. మీరు అది ఎవరంటే పేరెంట్స్ సహకరించాలి. పేరెంట్స్ ఏంటంటే ఇక్కడ పంపించిన తర్వాత మా పిల్లల్లో మార్క్ వచ్చింది అంటే వాస్తవంగా మీరు 10th క్లాస్ మార్క్స్ పర్సెంటేజ్తో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి గ్యారెంటీగా పెరుగుంటుందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరింత పబ్లిక్ లో తీసుకెళ్లాలి, ప్రజలందరిలో తీసుకెళ్లాలి. అంటే పేరెంట్స్ లో కూడా కొంత ఆలోచన ఏంటంటే మార్పు వచ్చే విధంగా ఉండాలి. మారితే మనకి మంచి అడ్మిషన్స్ వస్తాయి, ఇంకా మంచి రిజల్ట్ సాధించగలుగుతాం. డబ్బులు వెళ్ళి ఎక్కువ పే చేస్తే బాగా చెప్తారనేది అపోహ తొలగించుకుంటే కనుక గ్యారంటీగా మన కళాశాల స్టార్టింగ్ నుంచి ఇప్పుడు సుమారుగా 10,000 మంది సుమారు పైగా వెళ్ళి ఉంటారు మన సంస్థల నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మధ్యతరగతి పిల్లలకు అనుకూలంగా అందుబాటులో ఉన్న ఫీజులతో మనకి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది తప్ప ఫీజులు అమాంతంగా పెంచేటువంటి పరిస్థితి లేదు. మన స్టాఫ్ కూడా తెలుసు, ఇక్కడ లాంగ్ స్టాండింగ్ ఒక్కొక్కరు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్కువ కాలం పాటు పనిచేసేటువంటి అధ్యాపకులు ఉంటారు. కారణం ఏంటంటే మాకు వాళ్ళకు ఉన్నటువంటి అటాచ్మెంట్ అట్లా ఉంటుంది. ఇవన్నీ సమాహారంగా ఈ సంవత్సరం మంచి రిజల్ట్ సాధించినటువంటి విద్యార్థులకి వాళ్ళకు కూడా విద్యార్థుల మార్క్స్ వచ్చినట్టే కేవలం మా స్టాఫ్ కాదు, వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒక విద్యార్థి పైకి వెళ్తున్నారంటే వాళ్ళ వెనకాల ఎంతమంది ఉంటారు.